నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. ₹1,00,000 ప్రభుత్వ ఉద్యోగం మీ లక్ష్యమా? దేశవ్యాప్తంగా ప్రముఖ సంస్థ అయిన LIC నుంచి అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సంబంధించినటువంటి 350 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మరి దీని గురించి మనం పూర్తిగా తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా సాక్షి ఎడ్యుకేషన్ని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసినటువంటి నిరుద్యోగులు ఎవరైనా ఉన్నట్లయితే వారందరికీ కూడా తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. అయితే LIC నుంచి రిలీజ్ అయినటువంటి అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సంబంధించి ఉద్యోగాల భర్తీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్ మరియు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందనే దాని గురించి మనం క్లియర్గా డిస్కషన్ చేయబోతున్నాం. దీనికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ చూసినట్లయితే సెప్టెంబర్ 8వ తేదీ వరకు మనకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉన్నది. రెండోది, దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఎనీ డిగ్రీ, అంటే ప్రత్యేకంగా కామర్స్ చేసినటువంటి అభ్యర్థులు కాకుండా జనరల్ డిగ్రీ చేసినటువంటి అభ్యర్థులు కూడా దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. BSc, ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఇతర సంబంధించినటువంటి ఎనీ గ్రాడ్యుయేషన్ వాళ్ళు కూడా దీనికి అర్హులే. మరి ఏజ్ లిమిట్ చూసినట్లయితే 21 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి ప్రతి ఒక్క నిరుద్యోగులు కూడా దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. OBC, ST, SC మరియు ఇతర వర్గాలకు చెందినటువంటి అభ్యర్థులకు కొంతవరకు వయో సడలింపు ఉంటుంది. ఈ ఎగ్జామినేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని చూసినట్లయితే ప్రిలిమ్స్, మెయిన్స్ మరియు ఇంటర్వ్యూ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఆ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనే ప్రాసెస్ ఖచ్చితంగా నిర్వహించడం జరుగుతుంది. మరి ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది, దీంట్లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఏంటి, వీటి యొక్క సిలబస్ ఏంటి అనే దాని గురించి ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అభ్యర్థులు గమనించవలసిన విషయం ఏంటంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్లో 100 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 1 మార్కు చొప్పున 100 మార్కులు కేటాయించడం జరుగుతుంది. అయితే సమయం వచ్చేసరికి 1 అవర్ మాత్రమే ఉంటుంది. మరో ముఖ్యమైన విషయం, ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో నెగిటివ్ మార్క్స్ అనేది లేదు. అంటే మీరు ఎంత స్పీడ్గా పెట్టినప్పటికీ ఆన్సర్ సరైనది అయితే సరిపోతుంది, కానీ నెగిటివ్ పోతుందా అనే దాని గురించి మీరు చింతించవలసినటువంటి అవసరం లేదు. మరి సిలబస్ చూసినట్లయితే ప్రిలిమ్స్లో 3 సబ్జెక్టులు ఉంటాయి. ఒకటి ఇంగ్లీష్ గ్రామర్, రెండోది క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, మూడోది రీజనింగ్ అండ్ మెంటల్ అబిలిటీ. అయితే ఇక్కడ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి 35 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 1 మార్కు చొప్పున 35 మార్కులు ఉంటాయి. రీజనింగ్ అండ్ మెంటల్ అబిలిటీ నుంచి 35 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 1 మార్కు చొప్పున 35 మార్కులు ఉంటాయి. అంటే ఈ 2 సబ్జెక్టుల నుంచి మనకు 70 మార్కులు ఉంటాయి. అయితే ఇంగ్లీష్ గ్రామర్ నుంచి 30 ప్రశ్నలు ఉంటాయి, కానీ అది కేవలం క్వాలిఫైయింగ్ కోసం మాత్రమే మనకు ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. అంటే ఆ 30 ప్రశ్నలలో మీరు జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. మిగిలిన 2 సబ్జెక్టుల నుంచి కొంతవరకు మీకు మార్క్స్ రావాల్సి ఉంటుంది. ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మనకు మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. ఎవరైతే ప్రిలిమ్స్ క్లియర్ చేస్తారో వారికి మాత్రమే మెయిన్స్కి అర్హతను ఇవ్వడం జరుగుతుంది. మరి మెయిన్స్లో సిలబస్ ఏ విధంగా ఉంటుంది ఒకసారి చూద్దాం. మెయిన్స్ ఎగ్జామ్లో వచ్చేసరికి మనకు మొత్తం 120 ప్రశ్నలకు గాను ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. 120 ప్రశ్నలకు 300 మార్కులను కేటాయించడం జరిగింది. సమయం వచ్చేసరికి 2 అవర్స్ ఉంటాయి. అంటే ప్రతి ప్రశ్నకు 1 నిమిషం చొప్పున 120 నిమిషాలు మనకు మెయిన్స్ ఎగ్జామ్లో ఉంటుంది. కానీ ప్రశ్నకు మార్క్స్ అనేది ప్రతి ప్రశ్నకు మార్క్స్ అనేది ఎక్కువ ఉంటుందనే విషయాన్ని మీరు గమనించాలి. అయితే మెయిన్స్ సిలబస్ ఒకసారి చూసినట్లయితే మనకు రీజనింగ్ అండ్ మెంటల్ అబిలిటీ నుంచి 30 ప్రశ్నలు ఉంటాయి. జనరల్ స్టడీస్ మరియు కరెంట్ అఫైర్స్ నుంచి 30 ప్రశ్నలు ఉంటాయి. ఫైనాన్షియల్ అవేర్నెస్ నుంచి 30 ప్రశ్నలు ఉంటాయి. వీటితో పాటుగా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ దాని నుంచి కూడా మరో 30 ప్రశ్నలు ఉంటాయి. అయితే ఈ మెయిన్స్ ఎగ్జామ్స్తో పాటు మనకు ఇంగ్లీష్ డిస్క్రిప్టివ్ టెస్ట్ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ ఇంగ్లీష్ డిస్క్రిప్టివ్ టెస్ట్ ఏదైతే ఉందో దీంట్లో మనకు 2 ప్రశ్నలు ఉంటాయి. దీనికి 25 మార్కులు ఉంటాయి. ఈ ఇంగ్లీష్ డిస్క్రిప్టివ్ టెస్ట్ ఏదైతే ఉందో ఇది కేవలం క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ మాత్రమే. మెయిన్స్లో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా ప్రతి పోస్టుకు, అంటే మనకు ప్రస్తుతం 350 పోస్టులు ఉన్నాయి కదా, ప్రతి పోస్టుకు 3 చొప్పున ఇంటర్వ్యూకు సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే మెయిన్స్లో క్వాలిఫై అవుతారో వారి నుంచి పోస్టుకు 3 చొప్పున ఇంటర్వ్యూకు సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇంటర్వ్యూకి వచ్చేసరికి 60 మార్కులు ఉంటాయి. ఇది కేవలం క్వాలిఫైయింగ్ మాత్రమే.
60 మార్కులలో ఎస్టీ ఎస్సీ ఓబీసీ వాళ్ళు కనీసం 30 మార్కులు తెచ్చుకుంటే క్వాలిఫై అవుతారనమాట. అయితే మనకు ప్రిలిమ్స్ మెయిన్స్లో ఎక్కడ కూడా నెగిటివ్ మార్క్స్ లేదు. ఇక్కడ ఉన్నటువంటి సిలబస్ ఏదైతే ఉందో ప్రిలిమ్స్లో ఉన్నటువంటి సిలబసే మనకు మెయిన్స్లో కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ ఎల్ఐసికి సంబంధించినటువంటి అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఇది దేశవ్యాప్తంగా చాలా గౌరవప్రదమైనటువంటి ఉద్యోగం అన్నమాట. ప్రతి నెల అభ్యర్థి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థికి అక్షరాల ₹1,00,000 జీతంగా ఇవ్వబడుతుంది. సో ఇంకా ఎందుకు ఆలస్యం, ఇప్పుడే దరఖాస్తు చేసేయండి. మీ ప్రిపరేషన్ని ఇప్పటి నుంచే మొదలుపెట్టేటువంటి ప్రయత్నం చేయండి. చూస్తూనే ఉండండి సాక్షి ఎడ్యుకేషన్. థ్యాంక్ యూ ఆల్. మరిన్ని వీడియోస్ కోసం సాక్షి ఎడ్యుకేషన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసినటువంటి కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి మా వీడియోస్ని వారికి షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఆల్.